మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. అందరికీ నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అనంత రామశర్మ గారు ఉన్నారు. ఈరోజు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. చాలా మంది బ్రహ్మముహూర్తంలో లేస్తే మంచి జరుగుతుంది, చాలా ప్రయోజనాలు ఉంటాయి, అంతెందుకు చిన్నపిల్లల్ని కూడా లేపి అదే సమయానికి చదివిపిస్తూ ఉంటారు. ఆ టైంలో చదివితేనే మెదడికి ఎక్కిద్ది అని. ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి అంటారు? బ్రాహ్మీ ముహూర్తము ఆ పేరులోనే ఉంది. బ్రహ్మదేవుడి యొక్క ముహూర్తము. మన తలరాత మొత్తం కూడా రాసింది బ్రహ్మదేవుడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా అది సత్యం కదా. ఆయన ముహూర్తంలో, అంటే ఆయన రాసిన ముహూర్తం అది, ఒక రకంగా చెప్పాలి. బ్రాహ్మీ ముహూర్తంలోనే రాస్తాడు అని కొంతమంది చెప్తూ ఉంటారు. కొంతమంది ఎప్పుడు చాట్లో పడుకోబెడితే అప్పుడు రాస్తాడు అని చెప్తూ ఉంటారు. సరే, బ్రహ్మదేవుడి యొక్క ముహూర్తంగా చెప్తాం. మరి ఆ సమయంలో లేస్తే బ్రహ్మదేవుడికి ప్రీతిగా ఉంటుంది కదా. అంటే బ్రహ్మదేవుడు రాసినటువంటి లిఖితంలో మన పూర్వజన్మ పాపపుణ్యాలని బట్టి అనుభవించే కష్టాలు ఏమైనా ఉంటే, పూర్వజన్మలో పాపాలు చేసి ఉండి ఈ జన్మలో కష్టాలు అనుభవించేది ఏదైనా ఉంటే, ఈ బ్రహ్మముహూర్తంలో లేచి చదవటం వల్ల, లేదు ధ్యానం చేసుకోవటం వల్ల, భగవత్ ఆరాధనలు చేయటం వల్ల, భగవంతుడికి సంబంధించి పారాయణాలు చేయటం వల్ల, వీటి వల్ల ఆ బ్రహ్మదేవుడే తన లిఖితాన్ని మారుస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే పొద్దున్నే సైన్స్ అంటే బ్రహ్మదేవునికి ప్రీతికరమైన సమయం కాబట్టి ఆ సమయంలో లేస్తే మనకు రాసిన రాతను కూడా మార్పులు చేసి మనకు మంచి జరిగే. బ్రహ్మదేవుడు ప్రాతకాలంలో విహరిస్తూ ఉంటారట బ్రాహ్మీ ముహూర్తంలో. ఆయన ఒక్కడే విహరిస్తాడా? అమ్మవారితో సహితంగా విహరిస్తాడు, సరస్వతీదేవి సహితంగా విహరిస్తాడు. ఆ విహరించే సమయంలో ఎవరైతే ఈ విధంగా ధ్యానం చేస్తూ ఉంటారో, లేదు లేచి చదువుకుంటూ ఉంటారో, సరస్వతి చదువుల తల్లి, ఆమె కూడా ప్రీతి చెందుతుంది కదా. చక్కగా మంచి ముహూర్తంలో లేచాడు అని చెప్పి ఆ చదువు ఉన్నతంగా వచ్చేట్లుగా ఆమె అనుగ్రహిస్తుంది. ధ్యానం చేస్తున్నాము, బ్రహ్మదేవుడు లిఖితాన్ని మారుస్తాడు. చదువుతున్నా ఒకవేళ చదువు రాని వారికి వచ్చే విధంగా బ్రహ్మదేవుడు మార్చివేస్తాడు. భగవంతుడు ఏదైనా చేయవచ్చు కదా. గురువు ఆశీస్సులు ఎక్కువగా ఉండేట్లుగా అనుగ్రహిస్తాడు. ఇలా బ్రహ్మదేవుడు ఎన్నో చేస్తాడు అమ్మవారు సహితంగా. సరే, సైంటిఫిక్గా తీసుకుందాం కొద్దిగా, ఇది ఆధ్యాత్మిక పరంగా. ఇప్పుడు సైన్స్గా తీసుకుంటే పీస్ఫుల్ మైండ్ అప్పుడు ఉంటుంది మనకి, ఏ ఆలోచన ఉండదు. మనం లేచిన దగ్గర నుంచి ఇవాళ మనం ఏం చేస్తున్నాము, బ్రాహ్మీ ముహూర్తంలో లేచినా కానీ సెల్ ఫోన్స్ పట్టుకొని చూస్తున్నాం, సెల్ ఫోన్ చూసే మంచం దిగుతున్నాం. అంటే మన మెదడు ఏం చెయ్యాలి, ఈ తర్వాత మనం పని లేనిది అనేది కాకుండా, మనం లేచాము గౌరవ తయారై మన పనులకు మనం వెళ్ళాలి అనేది లేకుండా ముందు సెల్ ఫోన్ చూస్తున్నాం. మరి దానివల్ల నష్టం కదా. సెల్ ఫోన్లో మంచి రావచ్చు, చెడు రావచ్చు కదా. కాకపోతే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవాలి ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో లేస్తే మన మెదడు, మనం ఏ రకమైన పాజిటివ్ థింగ్స్ ఆలోచిస్తామో అది ఆ రోజు ఆహ్లాదకరంగా మారుతుంది. అందుకే లేవగానే భగవంతుని చూడాలి, పాజిటివ్. లేవగానే పసిపిల్లల మొహం చూడాలి, పాజిటివ్. లేవగానే భార్య పక్కన ఉంటే భార్యను చూడాలి, ఎందుకంటే ముత్తైదువు ఇంటి లక్ష్మీప్రదం కదా భార్య కూడా. ఆ విధంగా ఈ విధంగా తల్లి ఉంటే తల్లి మొహం చూడాలి. తల్లి వితంతు అయినా పర్వాలేదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తల్లి వితంతు అయినా పర్వాలేదు, తల్లి తల్లే, అమ్మవారితో సమానం ఆమె, అంతే, భగవంతుడు కదా. కాబట్టి తల్లి మొహం చూసినా తప్పులేదు. గోవు కనబడితే గోవుని చూడవచ్చు. ఇలా ఏది చూస్తే మనకు పాజిటివ్ ఉంటుందో ఆ విధంగా మనకంత మంచి జరుగుతుంది. ఆ విధమైన విధిగా చూసుకోవాలి. ఎవరు ఇతరత్ర వ్యవహారాలలో మునిగి ఉన్నా కానీ మన
మనస్సు మనది ఆ రోజు మొత్తం పాజిటివ్ థింగ్సే ఉంటాయి. ఉమ్, మన ఆలోచన విధానం మొత్తం కూడా పాజిటివ్ ఉంటుంది అని చెప్పి సైన్స్ కూడా చెప్తుంది కదా. ఉమ్, కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం వల్ల అటు సైన్స్ చెప్పింది ఉమ్, చక్కటి ఆహ్లాదకరమైన జీవితాన్ని ఇచ్చింది, ఇటు ఆధ్యాత్మికత చెప్పింది ఆహ్లాదకరమైన జీవితాన్ని ఇచ్చింది. కానీ రెండు exactly- ఒకటే. కానీ గురుగారు ఎగ్జాక్ట్లీ బ్రహ్మముహూర్తం అంటే ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది? బ్రాహ్మీ ముహూర్తం అంటే 4 గంటల సమయం, 4 గంటల నుంచి పావు తక్కువ 4 అంటే 3:45 ఆ సమయం నుంచి 4:30 వరకు బ్రాహ్మీ ముహూర్తంగా చెప్పుకోవచ్చు. అంటే ఆ గురువు సమయంలో. గారు ఆ సమయంలో చాలా మంది చెప్తూ ఉంటారు, ఈ మానస సరోవరం దగ్గర దేవతలు సైతం వచ్చి అక్కడ స్నానం చేసి వెళ్ళిపోతారు బ్రహ్మముహూర్తంలో అంటారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? ఖచ్చితంగా దేవతలు వాళ్ళకి ఒక దగ్గరే ఉండాలి అనేది ఏం లేదు. ఉమ్, మానస సరోవరం అనేది అక్కడ ఆంజనేయ స్వామి కూడా విహరిస్తూ ఉంటాడు. ఉమ్, మానస సరోవరంలో ఆంజనేయ స్వామి కొలువు ఉంటాడు అని కూడా ఉంది ఉమ్, హనుమతి విషయ సర్వస్వంలో. అలా స్వామివారు కొలువు ఉన్నాడు. మరి హనుమంతుడు శివాంశ కదా, ఉమ్, విష్ణువుగా ఉన్నప్పటికీ శివాంశగా ఉన్నాడు కదా, మరి భగవంతుడు కదా. ఉమ్, అటువంటి ఉన్న దగ్గర భగవంతులు అందరూ ఉంటారు. అక్కడే కాదు, భగవంతుడు ఒకే దగ్గర కాదు కదా, భగవంతుడు అనేక చోట్ల ఉంటారు, ఒకే దగ్గర ఉండడు. అన్ని చోట్ల విస్తరించి ఉన్న భగవంతుడు ఉమ్, పరమాత్మ అన్ని చోట్ల ఉంటాడు. ఇక్కడే ఉంటాడు అనేది భగవంతుడికి నియమం లేదు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు, కుర్చీలో ఉంటాడు, మైక్లో ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు కదా. ఉమ్, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. అలా అన్ని చోట్ల చూడగలగక మనం ఒక దగ్గర ఉంటాడు అన్నట్లుగా పెట్టుకున్నాం, కానీ అన్ని చోట్ల ఉంటాడు. అదే సమయంలో మన ఇంట్లో కూడా కొలువై ఉంటాడు. మన ఇంట్లో దేవతల విగ్రహాలు, ఉమ్, చిత్రపటాలు లేవా? ఉమ్, మరి ఉన్నాయి. అందులో ఉండడా? ఉమ్, విగ్రహాల్లో ఉంటాడు, చిత్రపటాల్లో ఉంటారు, యంత్రాలు ఉంటాయి, యంత్రాల్లో ఉంటారు. ఉమ్. అంటే ముఖ్యంగా గురుగారు బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల చాలామంది ఆ టైంలో ఏదైతే మంచి జరుగుతుందో అలాంటి పనులు చేస్తారు, లైక్ చదువుకోవడం కానీ, వాకింగ్కి వెళ్ళడం కానీ, లేకపోతే ప్రశాంతంగా మైండ్ ఉంటుంది అని. సో ప్రశాంతంగా మైండ్ ఉంటుందా, లేకపోతే అప్పుడు ఏదైనా చదివితే మైండ్కి ఎక్కిద్దా? ప్రశాంతమైన మైండ్ ఉంటుంది కాబట్టే మన మనస్సు, మన శరీరము, ప్రతిదీ కూడా మన మెదడు అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే నిద్రపోయి లేస్తాము, ఎటువంటి పనులు అంతకుముందు ఉండవు కదా. అంటే యోగ నిద్ర లాగా ఒక నిద్రపోతాం మనం. అలా నిద్రావస్థలో ప్రశాంతమైన వాతావరణంలోంచి మేలుకుంటాం కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో చదువుకుంటే తొందరగా ఎక్కుతుంది. ఇప్పుడు పొద్దున్న నుంచి ఉన్నాం మనము, అనేక రకాల పనులు చేసుకున్నాం, అనేక మందితో మాట్లాడి, అనేక ఫోన్లు మాట్లాడాము, అనేక చోట్లకు పోయి వచ్చాము. ప్రశాంతంగా కూర్చోగలుగుతావా? పొద్దుంచి చేసినవి వస్తాయా రావా మనకి మన మనస్సులోకి? మరి అప్పుడు ప్రాతకాలంలోనే ఏం చేయలేదు కాబట్టి ప్రశాంతత ఉంటుంది. అది తేడా. బ్రాహ్మీ ముహూర్తం అనేది భగవత్ ముహూర్తము. ఆ సమయంలో లేవడం, ఏది చేసినా ఎంత మంచి చేస్తామో అంత మంచి మన జీవితంలో ఉంటుంది. కాబట్టి పిల్లకాళ్ళని కూడాను చిన్నపిల్లలే కదా అని కూడా ఉండొద్దు. చిన్నపిల్లల్ని అప్పటి నుంచే, అంటే మొక్కై వంగంది మానవ వంగుతుందా అని అప్పటి నుంచే వాళ్ళని నిద్ర లేపుతూ వాళ్ళకి ధ్యానం చేయడము, చదువుకోవటము నేర్పుతూ ఉంటే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు. గురుగారు ధన్యవాదాలు గురుగారు. బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి, లేకపోతే బ్రహ్మముహూర్తం యొక్క ప్రతిష్టత ఏంటి అన్నది చాలా క్లుప్తంగా కాదు, చాలా వివరంగా తెలియజేశారు. థ్యాంక్ యూ. మంచిదమ్మా.